కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని కాశీనాయన మండలంలో ఉపాధి హామీ పనులపై అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక్కడ నివాసం ఉండకుండా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న వారి పేరిట, బతుకు తెరువు కోసం నగరాలకు వలస వెళ్లిన వారి పేరిట, సిటీలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారి పేరిట తప్పుడు రికార్డులు సృష్టించి అసలైన ఉపాధి కూలీలకు మోసం చేస్తున్నారు అంటూ ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత అధికారులు నర్సాపురం మండలంలోని 38 గ్రామాలకు సంబంధించి 19వ విడత సామాజిక తనిఖీలు నిర్వహించగా కొన్ని విషయాలు వెలుగు చూశాయి. కాశీనాయన మండలం గొంటువారిపల్లిలో ఉద్యానవన తోటలకు ఒక రైతు దరఖాస్తు చేసుకుంటే మరొక రైతు పేరు ఆన్లైన్లో చక్కర్లు కొట్టి నిధులు మళ్లించిన వైనం సామాజిక తనిఖీల్లో వెలుగు చూశాయి. ఇక్కడ జాతీయ ఉపాధి హామీ పనుల్లో లక్షల రూపాయలు దారి మళ్లించినట్లు సామాజిక తనిఖీ అధికారులు నిర్ధారణ చేశారు. ఉప్పలూరు, గొంటువారిపల్లి గ్రామాల్లో ప్రజలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇతరితర ప్రాంతాల్లో బ్రతుకు తెరువు కోసం గత 5 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయనను ఇక్కడ వారు ఉపాధి హామీ పథకంలో పనిచేసినట్లు నమోదు చేసి దాదాపు 15 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా గ్రామం లోపల ఎటువంటి మనిషి లేడు. ఆ శంభు అనే మనిషి అనే వ్యక్తి లేడు మా గ్రామంలో. వాళ్ళ పేరు మీద ఎలా చేసినారో ఏం కదా మాకైతే తెలియదు. వాళ్ళు ఆ వ్యక్తి రైతు, భూమి గల రైతు, వాడు చేసుకుని తిన్నారని మాకు ఎటువంటి తెలుపుకొని వాళ్ళు ఒకటేమైనా కొనియాడుతున్నారు. అది ఫిలిపీన్స్ చదువుతున్నాడు. అక్కడ గురుప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ పనిచేసినట్టు చేస్తున్నాడు. అతనికైతే అక్కడ ఫిలిపీన్స్లో పనిచేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి పనిచేసినట్టుండే కానీ అతను ఎప్పుడు ఇక్కడ పనిచేసిన కాదు. కొందరు ఇంజనీర్లు వాళ్ళు కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ వీళ్ళు బెంగళూరులో, హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వాళ్ళ మీద మాస్టర్లు వేసుకొని డబ్బులు గ్రా చేసినారు. లక్ష దాకా చేసినట్టు మాకు జరిగింది. ఇచ్చినాము వాళ్ళకు మాకు అధికారులు మాకు తెలపాలని కోరుతున్నాము. దుగ్గిరెడ్డి, గొంటువారిపల్లె, కాశీనాయన మండలము. గత ప్రభుత్వము రేగలగడ్డ రామచంద్రయ్య దీంతో జామాయి పనులు చెట్లు నాటేదానికి గవర్నమెంట్తో మంజూరు చేయించుకోవడం డబ్బులు ఒక్క చెట్టు లేకుండా కూడా దీంతో పీఎల్ఎస్ చెట్టు, పీడీ, ఏపీడీ వీళ్ళంతా తీసుకొని దీంతో మొత్తం దీన్ని కాజేసుకొని తిని ఏమే కానీ ఈ సర్వే నెంబర్లు ఒక్క చెట్టు కుట్టి అసలు ఎట్లా దీన్ని ప్రభుత్వం ఎట్లా శాంక్షన్ చేయించుకున్నో ఎట్లా మరి మనసు ఒప్పిందో ఇది ఇంత అన్యాయం చేసి గవర్నమెంట్ లెక్కను ఇంత అన్యాయంగా తిని అంతా ఈ రైతు కుమ్మక్కే వీళ్ళంతా తిని ఇది చేసిండ్రు. 33,800 కాజేసిండ్రు. ఒక చెట్టు కుట్టి లేదు ఇక్కడ. రేగలగడ్డ రామచంద్రయ్య సర్వే నెంబర్లో 250 మొక్కలు నాటారు. నాటితే ఒక్క మొక్క లేదు, ఒక చెట్టు లేదు, ఒక కాయ లేదు, ఒక నాట లేదు. ఒకటి నాటినట్టు అంతా ఫీల్డ్ చేసుకొని అంతా కుమ్మక్కై బిల్లు పెట్టుకొని తీసుకున్నది. ఇక్కడ తమ్ముడు సొంత అన్న కొడుకున్నాను. ఈ చెట్లు కాసి చెట్టు పిచ్చి మొక్కలు తప్పితే ఏమీ లేదు. కాశీనాయన మండలం గొంటువారిపల్లె గ్రామ నివాసి అయినటువంటి గండిసం రమేష్ బాబు నా పేరుండి. ఇది గొంటువారిపల్లెలో వచ్చేసి ఉపాధి పనులకు సంబంధించి హార్టికల్చర్లో వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ రేగలగడ్డ రామచంద్రుడు అనే చేల్లో మనం ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఎటువంటి మొక్కలు లేవు, గుంతలు లేవు, ఎటువంటి అసలు ఇక్కడ మొక్క అనేది నాటలేదు. కానీ ఈ చేలో వచ్చేసి 250 మొక్కలు ఉన్నాయన్నట్లుగా వాళ్ళు నిర్ధారించుకొని బిల్లు పెట్టుకొని తదుపరి ఆ బిల్లు అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకొని వాళ్ళు స్వాహా చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొకటి మా ఊరికి సంబంధం లేని వ్యక్తి అయినటువంటి సంభోజి గారి రామనయ్య అనే పేరు, కొత్త పేరును సృష్టించి ఆ పేరు మీద వచ్చేసి 370 మొక్కలు ఉన్నాయని, ఆ జాబ్ కార్డు వేరే వాళ్ళది, కాకపోతే అదే జాబ్ కార్డు మీద ఆ లబ్ధిదారుని డబ్బులు పడినాయనే కాన్సెప్ట్లో వీళ్ళు చెప్పడం జరిగింది. లబ్ధిదారు అయినటువంటి పోలా వెంకటమ్మ గారికి ఎటువంటి డబ్బులు అయితే పడలేదు. కానీ ఇది ఉపాధి తనిఖీలో అధికారులను అడిగితే ఇది పేరు పొరపాటు మిస్టేక్ విధంగా జరిగింది, కానీ పేరు అయితే తప్పే, కానీ చేరాల్సిన వాళ్ళకైతే లబ్ధిదారునికి డబ్బులు మొత్తం చేరింది. దీంట్లో ఎటువంటి అవినీతి అనేది లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. మనం ఈ ఫీల్డ్లో వచ్చి చూసుకున్నట్లయితే కనుక ఆ విధంగా అయితే అసలు లేదు. లబ్ధిదారునికి అయితే ₹1 డబ్బులు అయితే వాళ్ళకు చెందలేదు. వాళ్ళ అకౌంట్లో కూడా ఇంతవరకు కూడా ₹1 డబ్బులు పడలేదని వాళ్ళు రైతు మన పక్కనే ఉన్నాడు, పోలా వెంకటయ్య వాళ్ళ కుమారుడు, ఈయన చెప్పడం జరిగింది. మాకు ఎటువంటి ₹1 డబ్బులు కూడా రాలేదు. కానీ అధికారులు ఏ విధంగా చేశారైతే మాకు తెలియదు. ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కలిసేసి ఉద్దేశంతో ఇట్లా వేరే బిల్లు పెట్టుకుని డబ్బులు తిన్నారనే చెప్తున్నారు. అదేవిధంగా ఇది హార్టికల్చర్ సంబంధించి కాకుండా ఉపాధిలో కూడా మాస్టర్లు డబ్బులు అయితే పర్లేదు, సేద్యాలు చేసినాము, అన్ని ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయి.
ఒక్కటి కానీ మాకు బిల్లు పడలేదు. శంభోజీరావు అనే పేరు మీద డబ్బులు డ్రా చేసుకున్నట్టు మాకు తెలియజేస్తున్నారు ఈ గవర్నమెంట్ వాళ్ళు. మాకు డబ్బులు పడినాయని బిల్లులు చేసినారు, మాకైతే ఏమి రాలేదు. అవి ఏమైనాయో తెలియలేదు. ఆ శంభోజీరావు ఎవరైంది ఎక్కడైంది మాకు లిస్టు మాకు తెలియచేస్తే మా గ్రామంలోనే లేడు. ఆ మనిషి ఎక్కడ ఉండేది మాకు ఆ లిస్టు చూపించండి సార్. శంకర ఆ మనిషి మా పొలం మీద డబ్బులు డ్రా చేసుకున్నట్టు చేసిండ్రు. అతను ఎవడో మాకు తెలియదు. అతను తెలియజేయండి మాకు.